ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, అక్రమాలకు గురైన చెరువుల రక్షణే ధ్యేయంగా రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో అక్రమార్కుల గుండెల్లో హైడ్రా వణుకు పుట్టిస్తుంది. సంస్థ ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే నగరంలోని 20 చెరువుల్లో అక్రమ కట్టడాలు కూల్చివేసింది. సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంది. బాచుపల్లిలోని ఎర్రకుంటలో అక్రమంగా నిర్మించిన 3 బహుళ అంతస్తు భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. మ్యాప్స్ ఇన్ఫ్రా నిర్మాణ సంస్థ 360 చదరపు అడుగుల విస్తీర్ణం చొప్పున 3 వేర్వేరు స్థలాల్లో భవనాలు నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా వాటిని కూడా కూల్చేసింది. ఇక జూబ్లీ హిల్స్ లోని నందగిరి హిల్స్ లో 2000 గజాల పార్క్ స్థలాన్ని ఆక్రమించి గుడిసెలేసుకున్న వారికి హైడ్రా షాక్ ఇచ్చింది. ఆ గుడిసెలు తొలగించి ప్రభుత్వ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించింది. అలాగే పాత బస్తీలోని శాస్త్రీపురం చెరువులో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసింది. హైడ్రా దూకుడుపై కొందరు ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థను రద్దు చేయాలని రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తగ్గేదేలే అన్నట్టు ముందుకెళ్తుంది. అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే డోంట్ కేర్ అంటూ దూసుకుపోతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ లోపలి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ పార్కులు నాలాలు వీటన్నిటి కూడా ఆక్రమణకు గురాయని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఈబీడీఎం అయితే హైడ్రాగా రూపకల్పన చేయడం జరిగింది. హైడ్రా కూడా గత 15 రోజుల నుంచి అయితే అన్ని ప్రాంతాలలో ఏదైతే చెరువులు ఆక్రమణకు గురైనాయి కానీ అదేవిధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మించినటువంటి భవనాలను కూల్చేస్తుంది. ఈ రోజు కూడా మనం చూసినట్లయితే నిన్న స్వతంత్ర దినోత్సవం రోజు ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు ఈ బాచుపల్లిలో ఉన్నటువంటి జీపీఆర్ లెవెల్లోని చివరిగా 3వ భవనానికి సంబంధించినటువంటి తొలగింపు దగ్గర అయితే మనం చివరి చూడవచ్చు విజువల్ ద్వారా. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి చూసుకుంటే నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక భవనాన్ని కూల్చివేసినప్పటికీ నిన్న సాయంత్రం 8 గంటలకు భారీ వర్షం కారణంగా కొంత అంతరాయం కలిగినప్పటికీ అర్ధరాత్రిలో మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. మనం చూడవచ్చు 3 భవనాలను కూల్చివేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ భారీ ఇటాచులతో పాటు భారీ ఎక్స్కవేటర్లను సాయం చేసుకుని అయితే వీటన్నిటిని కూల్చివేసినటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క బిల్డింగ్కు అనుమతి ఉన్నప్పటికీ కూడా ఇటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఇటు ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఎన్ఓసి అనేది లేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది చెరువు ఏదైతే ఎర్రకుంట ఉందో ఎర్రకుంటకు సంబంధించినటువంటి స్థలంలో నిర్మాణం జరిగినట్లు ధృవీకరించినటువంటి హైడ్రా అధికారులు అయితే కూల్చివేయడంలో ఎక్కడ కూడా వెనకాడలేదు. మొత్తం కనుక మనం చూసుకుంటే ఈ 3 భారీ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క అపార్ట్మెంట్లో మొత్తం అన్ని కలుపుకొని 45 ఫ్లాట్లను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ భవనం ఏదో తొలి అపార్ట్మెంట్ ఉందో దీంట్లో మొత్తం కూడా 20 ఫ్లాట్లకు సంబంధించినటువంటి 5 అంతస్తుల భవనంగా చెప్పవచ్చు. అదేవిధంగా పక్కనే మరొక 5 అంతస్తుల భవనం ఉంది. దీంట్లో 15 ఫ్లాట్లు, అదేవిధంగా చివరిలో ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుతం కూలుస్తున్నారో దాంట్లో 10 ఫ్లాట్లకు సంబంధించి మొత్తంగా 45 ఫ్లాట్లకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా అది హైడ్రా అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. మనం చూడవచ్చు ఇప్పటికే చాలా ప్రాంతాలలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కూల్చివేతల పర్వం అనేది కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి కనుక మనం గమనిస్తే ముఖ్యంగా చెరువులు కుంటలు ఏదైతే ఉన్నాయో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతులు లేకుండా అక్కడ ఎలాంటి అనుమతి తీసుకోకుండా కూడా నిర్మించిన వాటితో పాటు ఇటు అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఇటు అది చెరువా కాదనే ఒక నిర్ణయానికి రాకుండానే ఇటు బిల్డర్లు నిర్మించిన నేపథ్యంలో అయితే అధికారులు కూల్చడంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారు. మనం కనుక ఇటీవల గమనిస్తే హైడ్రాకు సంబంధించినటువంటి పనితీరుపై శాసనసభ్యులు సైతం ఇటు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు మాత్రం ఇక్కడ కూడా తగ్గకుండా ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కుంటలే కానీ చెరువులే కానీ పార్కు స్థలాల విషయంలో అయితే కొంత సీరియస్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడే చూసుకుంటే హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి బొమ్రుక్ ఉందోలా చెరువులో కూడా అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేసినటువంటి హైడ్రా అధికారులు ముఖ్యంగా మనం చూడవచ్చు చాలా ప్రాంతాలలో ఇటు బాలనగర్కు సంబంధించి కానీ అంతేకాకుండా ఇటు చింతల్ చెరువుకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలను కానీ మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చందానగర్లోని ఈర్ల చెరువు వద్ద జరిగినటువంటి అక్రమ నిర్మాణాలే కానీ వీటన్నిటినీ కూడా కూల్చడంలో హైడ్రా అధికారులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే మనం ఉన్నటువంటి బాచుపల్లి జీపీఆర్ లేఅవుట్లో ఉన్నటువంటి 3 భవనాలను కూడా భారీ నిర్మాణాలను కూడా అధికారులు కూల్చివేయడం జరిగింది. మనం చూస్తున్నాం సుమారు 24 గంటలు దాటినప్పటికీ కూడా ఈ యొక్క కూల్చివేతలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే మనం నిన్న
ఇక్కడ సంబంధించినటువంటి బిల్డర్లు మాట్లాడడం జరిగింది. దీనికి సుమారు 12 కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి చెరువు ఏదైతే కుంట ఉందో ఎర్రకుంటకు సంబంధించినటువంటి స్థలంగా తాను నిర్ధారించుకోకపోవడమే తాను చేసినటువంటి ఒక తప్పు అనేది చెప్పిన నేపథ్యంలో తాను ఇరిగేషన్ నుంచి ఎలాంటి సర్టిఫికేట్ తీసుకోలేదంటూ కూడా మనకు బిగ్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా అధికారులు కూడా కేవలం ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కావడంతో 2.48 ఎకరాలకు సంబంధించినటువంటి ఇది ఒక కావడంతో అయితే దీంట్లో పూర్తిస్థాయిలో నిర్మించింది అక్రమమే అని తేల్చిన నేపథ్యంలో అయితే భవనాలన్నింటినీ కూడా కూల్చివేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క కూల్చివేతల కార్యక్రమం కూడా ముగియబోతా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు అధికారికంగా కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా వివరాలు తెలిపేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 400 చెరువులు కానీ అదేవిధంగా కుంటలు, ప్రభుత్వ స్థలాలు, లేఅవుట్ స్థలాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో వీటి అన్నిటి ఆక్రమణకు సంబంధించి కూడా ఉక్కుపాదం మోపబోతున్నప్పుడు ఇప్పటికే ఏవి రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీ నిర్మాణాలను సైతం కూర్చడంలో ఎక్కడ కూడా హైడ్రా వెనకాడదంటూ కూడా ఏవి రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా తమకు సంబంధించినటువంటి ప్రజలకు ఏదైనా తెలిసినటువంటి ప్రభుత్వ స్థలం కనుక ఆక్రమణకు గురైతే తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విధంగా అయితే అందరికీ ఒకే రూల్గా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఎలాంటి నిర్మాణాలను కూర్చోడంలో హైడ్రా ముందుకు సాగుతుందని చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనకు తెలుస్తూ ఉంది. కెమెరామ్యాన్ వేణుతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.